హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ నిన్నటి రోజున మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా రుణమాఫీ డబ్బులనైతే విడుదల చేశారండి. సో నేను సాయంత్రం 4 గంటల నుంచి రైతుల ఖాతాలోకి డబ్బులైతే పడుతున్నాయి. అయితే ఎంతమంది రైతులకు డబ్బులనేది ఈ రోజున జమ కాబోతున్నాయి? సో ఎవరెవరి ఖాతాలోకి పడతాయి? మనకు ఏ ఏ జిల్లాల వారికి ఈ రోజున డబ్బులు జమ కాబోతున్నాయో వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి పథకమే 2,00,000 రూపాయల రుణమాఫీ. ఈ యొక్క రుణమాఫీకి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ ఊహించని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 31,000 కోట్ల రూపాయలను మొత్తాన్ని బడ్జెట్ అంతా కూడా రెడీ చేసి మనకు నిన్నటి రోజున సాయంత్రం 4 గంటలకు మన యొక్క రాష్ట్ర సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడి అనంతరం 11,50,000 మంది రైతులకు ఈ యొక్క రైతు రుణమాఫీ డబ్బులనైతే విడుదల చేశారండి. ఈ యొక్క రైతు రుణమాఫీ చూసుకున్నట్లయితే కేవలం రూ. 1,00,000 లోపు ఉన్నటువంటి రుణాల వరకు మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలుత నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క నిర్ణయం ప్రకారం మనకు మరో విడత అయితే మిగిలి ఉంది. ఎందుకంటే 2,00,000 రూపాయల రుణమాఫీలో తొలి విడత కింద రూ. 1,00,000 లోపు, రెండో విడత కింద రూ. 1,00,000 2,00,000 లోపు. సో మొత్తంగా అయితే మనకు 2 దఫాలుగా మనకి యొక్క రుణమాఫీ చేస్తారు. అందులో తొలి విడత కింద మనకు 11.5 లక్షల మందికి రైతుల ఖాతాలోకి డబ్బులైతే విడుదల చేశారండి. అయితే ఈ యొక్క డబ్బులు వచ్చేసి మనకు ఎలా పడతాయనంటే, సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను కూడా మాఫీ చేస్తామని మనకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు కదా. అయితే ఈ రోజున మనకు ఎవరెవరికి డబ్బులు పడతాయి, ఎంత రుణం తీసుకున్న వారికి డబ్బులు ఖాతాల్లో పడడం జరుగుతుంది అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు కనుక మనం చూసుకుంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క రుణమాఫీ పైన నేరుగా డబ్బులైతే విడుదల చేశారండి. సో మనకు తొలి విడత కింద మనకు డబ్బులైతే మనకు విడుదల చేసినప్పుడు మనకు 7,000-8,000 కోట్ల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి ఈ రోజునైతే విడుదల చేశారు. అయితే మనకు ఈ యొక్క 7,000-8,000 రూపాయల లోపు మన 7,000-8,000 కోట్ల రూపాయల లోపు మనకు డబ్బులనైతే బాండ్ల విక్రయం ద్వారా 4,000 కోట్లు, ఇతర మార్గాలలో 5,000 కోట్లు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నిధులనేది సేకరించి మనకు 9,000 కోట్లు అయితే రెడీ చేసుకుంది. 9,000 కోట్ల రూపాయల్లో 7,000-8,000 కోట్ల రూపాయల మధ్యలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11.5 లక్షల మంది రైతులకు రూ. 1,00,000 లోపు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా మాఫీ చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే తొలి విడత కింద అయితే విడుదల చేశారు. సో మనకు ఇంకొక రెండో విడత కూడా అయితే ఉంది. అయితే డబ్బులు అనేది ఈ రోజున మనకు ఎంత అమౌంట్ పడుతుందంటే, సో మనకు తొలుత 50,000 రూపాయల లోపు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా మాఫీ అయితే చేస్తారు. సో ఈ యొక్క 11.5 లక్షల మంది రైతులకి రూ. 1,00,000 లోపు రుణాలైతే ఉన్నాయన్నమాట. సో రూ. 1,00,000 లోపు రుణాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఎలా చేస్తారంటే, ఫస్ట్ 50,000 రూపాయలు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా లోపల ఉన్నటువంటివి కూడా క్లోజ్ అయిపోతాయి. సో వాళ్ళ యొక్క ఖాతాలో పడిపోతాయి. సో తర్వాత వచ్చేసి మనకు రూ. 1,00,000 లోపు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా మనకు నేరుగా డబ్బులైతే జమ అవుతూ వస్తాయన్నమాట. సో ర్యాండమ్‌గా మనకైతే పడతాయన్నమాట. అంటే ఎలా పడతాయంటే, చిన్న అమౌంట్ నుంచి పెద్ద అమౌంట్ వరకు వెళ్తారనమాట. సో తొలి రోజు చిన్న అమౌంట్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. తర్వాత రోజు దీనికన్నా కొంచెం పెద్ద అమౌంటు. సో ఇట్లాగ మనకు దాదాపు రూ. 1,00,000 వరకైతే తీసుకెళ్తారనమాట. అయితే ఈ రూ. 1,00,000 లోపు తీసుకెళ్ళేటువంటి నేపథ్యంలో రైతుల ఖాతాలలోకి చాలామంది ఆందోళన చెందుతున్నారనమాట. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలామంది కేవలం ఈ యొక్క వ్యవసాయం మీదనే కాకుండా ఇతరత్ర కారణాలతో బ్యాంకుల్లో రుణాలైతే తీసుకొని ఉంటారు. సో ఈ యొక్క రుణాలను బట్టి ఎవరు కూడా రైతుల దగ్గర ఈ రుణమాఫీ సొమ్ముని రుణమాఫీకి మాత్రమే చెల్లించాలి, ఈ డబ్బుల్ని పర్సనల్ యూసేజ్ కింద మీరు బ్యాంకులు కానీ పర్సనల్ రుణాల కింద కానీ జమ చేసుకొని రైతులకు మాత్రం అన్యాయం చేయకూడదని మన యొక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా నిన్నటి రోజునైతే హెచ్చరికలు బ్యాంకర్స్ అందరూ కూడా ఇచ్చారన్నమాట. సో మీరు ఖచ్చితంగా ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో, సో నేరుగా వాళ్ళ యొక్క రుణమాఫీ అకౌంట్‌కి మాత్రమే ఈ డబ్బులు అనేది జమ అయ్యే విధంగా అయితే మీరు ప్రణాళికలు సిద్ధం చేయండి అని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లస్ మనకు ఈ యొక్క
బట్టి విక్రమార్క గొరగొడితే మనకు చెప్తున్నారనమాట. అలాగే ఈ యొక్క మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రుణమాఫీకి సంబంధించి రెన్యువల్‌కు ఎవరైతే దూరంగా ఉన్నారో సో అటువంటి వారందరూ గూడా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి అయితే అర్హత అయితే కోల్పోయేటువంటి అవకాశం అయితే ఉందని అనేకులైతే చాలామంది ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున మనకు డబ్బులైతే కొన్ని జిల్లాలలో అయితే పడబోతున్నాయన్నమాట. సో ఎందుకనంటే ప్రెజెంట్ మనకు కొన్ని జిల్లాలలో భారీ వర్షాలైతే నమోదైతే ఉన్నాయన్నమాట. సో మనకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది మన యొక్క వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఏ బ్యాంకులైతే క్లోజ్‌లో ఉంటాయో సో దాదాపు స్కూల్స్ కూడా అయితే మనకు సెలవులైతే ప్రకటిస్తున్నారండి. సో సెలవులు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే డిమాండ్‌లు కొడితే పలు రీతులుగా డిమాండ్‌లు కొడితే భయంకరంగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడికక్కడ వరదలొచ్చేసి ఎక్కువగా రోడ్ల పైన నీళ్లు గానీ, ఇళ్లలో కూడా నీళ్లుండే పరిస్థితి అయితే వచ్చేస్తుంది మన రాష్ట్రంలో ప్రెజెంట్ ఈ వర్షాల వల్ల. కాబట్టి మనకు ఈ యొక్క రుణమాఫీ అనేది బ్యాంకులు ఓపెన్‌లో ఉంటేనే మనకవుతాయండి. సో ఎందుకంటే బ్యాంక్ అకౌంట్‌కేమో ట్రాన్స్‌ఫర్ చేసేస్తారు. గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్‌కి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసేస్తారు. సో వీళ్ళొచ్చేసి అమౌంట్‌ని డిస్పాచ్ చేయాలి. సో ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. మీకు ఎస్‌బీఐలో బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి. సో మీ యొక్క గ్రామంలో, మీ యొక్క గ్రామ స్థాయిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఉంది. ఆ బ్రాంచ్‌లో మీరు ఒక 100 మంది రైతులు లేదా 200 మంది రైతులు రుణాలు తీసుకొని ఉన్నారనుకోండి. సో ఈ యొక్క 200 మందికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ అయితే మనకు డైరెక్ట్‌గా మన బ్యాంక్ అకౌంట్‌కి అయితే ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. సో బ్యాంకులోకి ఉమ్మడి మీద వస్తుందనమాట. సో ఒక్కొక్క రైతు లక్ష లెక్కన మనకు ఈ 200 మంది ఉన్నారనుకోండి. సో వాళ్ళందరికి కలిపేసి మొత్తంగా మనకు ఈ యొక్క డబ్బులంతా కూడా అయితే వస్తుందనమాట. సో డబ్బులంతా వచ్చిన తర్వాత ఈ 2,00,00,000 డబ్బులనేది వచ్చిన తర్వాత మనకు దీన్ని బట్టి మనకైతే ఒక ఎంతమంది రైతులున్నారు. సో వారందరికీ ఎంతెంత లెక్కన అమౌంట్‌ని డిస్పాచ్ చేయాలి. ఈ కాలిక్యులేషన్స్ అంతా కూడా మన యొక్క మన సొంత బ్యాంక్ ఏదైతే ఉంటుందో సో ఆ బ్యాంకులంతా కూడా ఆ అమౌంట్‌ని డిస్పాచ్ చేసి మన ఖాతాలోకైతే వేయాల్సి ఉంటుంది. సో ఖాతాలోకి వేసిన తర్వాతే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి క్లోజ్ అవుతుంది. మళ్ళీ మీరు వెళ్తే మీకు కొత్తగా రుణాలైతే ఇస్తారనమాట. సో ఇలాగైతే మనకు చేస్తున్నారనమాట. అయితే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఎవరైతే ఈ యొక్క అర్హత కలిగినటువంటి రైతులున్నారో సో అటువంటి వారందరికి కూడా నేరుగా ఖాతాల్లోకే డబ్బులు వేసే విధంగా తీసుకున్నారు కదా! అయితే ఎవరు కూడా మోసాలకి పాల్పడకూడదని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. సో ఎవరైనా సరే పర్సనల్ లోన్ ఉంటే ఆ లోన్‌ని ఈ యొక్క రుణమాఫీతో కూడా జమ చేసుకోకూడదని చెప్పేసి బ్యాంకర్లు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే బ్యాంకులకు సెలవు ఉంటదో ఆ ప్రాంతాలు తప్ప మిగిలిన ప్రాంతాల్లో మనకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా మనకు రుణమాఫీ అయితే పడే అవకాశం అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక నోడల్ అధికారిని కూడా అయితే ప్రవేశపెట్టారు. అదేవిధంగా 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఎవరైతే ఈ యొక్క రుణాలు తీసుకొని ఉన్నారో సో అటువంటి వారందరికి కూడా ఈ యొక్క రుణమాఫీ అయితే ఖచ్చితంగా చేస్తామనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అందులో కూడా కేవలం రేషన్ కార్డ్ వచ్చేసి మేము ఈ యొక్క కుటుంబాన్ని పరిగణలోకి తీసుకోవడానికి మాత్రమే కానీ మేము డైరెక్ట్‌గా రేషన్ కార్డ్‌ని బేస్ చేసుకొని స్కీమ్ అమలు చేయడానికైతే కాదని ఇప్పటికే స్పష్టం చేశారు. అదేవిధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా దాదాపు ఈ రోజున 7 జిల్లాల నుంచి 10 జిల్లాల మధ్యలో ఉన్నటువంటి వారందరికీ కూడా నేరుగా డబ్బులైతే పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా త్వరలో మనకు ఈ యొక్క డబ్బులైతే కూడా అంతా కంప్లీట్ చేస్తామని చెప్పారు. మొత్తం మీద మనకు ఈ యొక్క 10 రోజుల పాటు ఈ డబ్బులైతే పడతాయి. ఆగస్టు 15 కల్లా కూడా ₹2,00,000 జమ అయితే చేస్తారు. సో దాదాపు మనకొచ్చేసి ఆదిలాబాదు, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెదపల్లి, భూపాలపల్లి, మలుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, నిర్మల్, ఆ తర్వాత వచ్చేసి ఖమ్మం, మనకు సూర్యాపేట, నారాయణపేట, జగిత్యాల తదితర జిల్లాలలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉన్నటువంటి రైతులందరూ కూడా దాదాపు మనకు 10-15 జిల్లాల మధ్యలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క ₹1,00,000 లోపు రుణాలు కలిగినటువంటి రైతులందరికీ ఈ డబ్బులు పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ఇచ్చాను. సో ఈ యొక్క జిల్లాల వారీగా లిస్ట్ ఇచ్చాను. అలాగే ఆ యొక్క జిల్లాల వారీగా లిస్ట్‌తో పాటుగా మనకు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకున్న లింక్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు వెబ్‌సైట్‌ని అయితే మీరైతే ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. మీకు డబ్బులనేది వచ్చాయో లేదో క్లారిటీగా తెలుస్తుంది. ఫ్రెండ్స్ రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.